బటన్ నొక్కి డీబీటీ ద్వారా నేరుగా 2.73 లక్షల కోట్లకు పైగా ప్రజలకు పారదర్శకంగా అందించిన పాలకుడు విధ్వంసకారుడా, లేక 5 ఏళ్లలో ఏమీ చేయకుండా మాటలతో మభ్యపెట్టి సింగపూర్ గ్రాఫిక్స్ చూపించిన నాయకుడు విధ్వంసకారుడా? ఇచ్చాపురం నుంచి హిందూపురం దాకా రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో సచివాలయాలు, ఉద్యోగాలు, ఆర్బీకేలు, హాస్పిటళ్ళు, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు తెచ్చిన వ్యక్తి విజన్ ఉన్న లీడరా, లేక 14 ఏళ్ళు పాలించిన ఆంధ్రప్రదేశ్లో 14,000 పంచాయతీల్లో ఏ ఊరికెళ్ళినా ఒక్క పథకం గుర్తుకు రాకుండా నాది అని చెప్పుకోలేని దుస్థితిలో ఉన్న వారికి విజన్ ఉన్నట్ట? ఒక ఆర్థిక వ్యవస్థ బాగుందని చెప్పేందుకు మూలధన వ్యయం, అప్పుల వృద్ధి తీరును కొలమానంగా పరిగణిస్తారు. ఆ లెక్కలన్నీ చూశాక ఆర్థిక క్రమశిక్షణతో ఎవరు పాలన సాగించారో ప్రతి ఒక్కరూ చెబుతారు. సూపర్ 6 హామీలను ఎగ్గొట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్న సీఎం చంద్రబాబు వైఎస్ఆర్సీపీ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందంటూ ఆరోపణలకు దిగారు. కానీ కాగు లెక్కలు, అధికారిక గణాంకాలను ఎవరూ దాచిపెట్టలేరు. చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టించడం అంటే బాదుడే బాదుడు. ఆయన అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే 15,000 కోట్లకు పైగా విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపారు. భావితరాల కోసం గత ప్రభుత్వం సృష్టించిన విలువైన సంపద లాంటి మెడికల్ కాలేజీలు, పోర్టులను ప్రైవేటుకు బేరం పెడుతున్నారు. ఇవన్నీ దాచిపెట్టి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కన్నార్పకుండా అబద్ధాలు వల్లిస్తున్నారు. 2023-24లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అత్యధికంగా మూలధన వ్యయం చేసిందని, అయితే దాన్ని వదిలేసి చంద్రబాబు ప్రజెంటేషన్ ఇవ్వడం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు చేయాల్సిన పని కాదని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. గతంలో చంద్రబాబు హయాంతో పోలిస్తే వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో తక్కువగా అప్పులు చేయడమే కాకుండా మూలధన వ్యయం అధికంగా చేసింది. 2022-23లో వైఎస్ఆర్సీపీ 67,985 కోట్లు అప్పు చేసి మూలధన వ్యయం 7,244 కోట్లు మాత్రమే చేసిందని చంద్రబాబు తప్పుబట్టారు. మరి ఈ ఆర్థిక ఏడాదిలో 73,635.92 కోట్లు అప్పు చేసిన చంద్రబాబు మూలధన వ్యయం కేవలం 8,894.98 కోట్లే చేసిన విషయాన్ని ఎందుకు దాచిపెడుతున్నారు? వైఎస్ఆర్సీపీ పాలనకు సంబంధించి 5 ఏళ్ల గణాంకాలు కాకుండా 4 ఏళ్ల లెక్కలతో సీఎం చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నించారు. టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే సామాజిక రంగంలో వైఎస్ఆర్సీపీ రెట్టింపు మూలధన వ్యయం చేసింది. ఇక జీఎస్డీబీ వృద్ధి కన్నా వడ్డీ చెల్లింపుల వృద్ధి పెరిగిందని చంద్రబాబు చెప్పారు. టీడీపీ గత 5 ఏళ్ల పాలనలో జీఎస్డీపీలో అప్పుల సగటు వార్షిక వృద్ధి 17.51% ఉండగా జీఎస్డీపీ సగటు వార్షిక వృద్ధి 13.48% ఉందనే విషయాన్ని చంద్రబాబు చెప్పకుండా వదిలేశారు. అంటే 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు పాలనలో అప్పులు తీర్చే స్తోమత లేకుండా చేశారు. బాబు గత పాలనలోనే జీఎస్డీబీ వృద్ధి కన్నా వడ్డీల చెల్లింపు, అప్పుల వృద్ధి ఎక్కువగా ఉంది. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే నాటికే అప్పులు తీర్చే పరిస్థితి సున్నాగా ఉందనే విషయాన్ని చెప్పకుండా చంద్రబాబు తనకు అనుకూలంగా అవాస్తవాలను వల్లించారు. చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో వడ్డీల చెల్లింపు 15.42% మేర పెరగ్గా, అదే సమయంలో జీఎస్డీబీ వృద్ధి కేవలం 13.48% ఉంది. అప్పులు తీర్చే స్తోమత సున్నా స్థాయికి చేరిన విషయాన్ని కావాలనే కప్పిపుచ్చారు చంద్రబాబు. ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యంతో సాగిన 5 ఏళ్ల చంద్రబాబు దుష్పరిపాలన, కోవిడ్ సంక్షోభం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించాయి. చంద్రబాబు పాలనలో బడ్జెట్ అప్పులతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా గ్యారంటీ ఇచ్చిన అప్పులు, బకాయిలు కలిపి సగటు వార్షిక వృద్ధి 22.63% ఉండగా, కోవిడ్ సంక్షోభం ఎదుర్కొన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ హయాంలో అప్పుల సగటు వార్షిక వృద్ధి కేవలం 13.57% ఉండటం కూడా గమనార్హం. దీన్ని కప్పిపుచ్చారు చంద్రబాబు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా రాష్ట్ర సొంత ఆదాయం తగ్గిపోయిందంటూ తన హయాంలోనే 2018-19 ఒక్క ఏడాదితో పోల్చుకుంటూ చంద్రబాబు మసిబూసి మారేడుకాయ చేసేందుకు యత్నించారు. ఆర్థిక క్రమశిక్షణ, ద్రవ్య జవాబుదారీ బాధ్యతను చంద్రబాబు హయాంలో గాలికొదిలేశారు. నిబంధనలను ఉల్లంఘించి తదుపరి ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక చేయాల్సిన అప్పులను కూడా ముందే చేసేసిన ఆయన నీతులు చెప్పడం విడ్డూరంగా ఉంది. 2014-2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఆర్థిక సంఘం నిబంధనలకు మించి 31,082 కోట్లు అధికంగా అప్పులు చేయడం గమనార్హం. చంద్రబాబు పాలనలో కోవిడ్ లాంటి సంక్షోభాలేవీ లేకపోయినప్పటికీ అనుమతికి మించి అప్పులు చేయడంతో అనంతరం వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక రుణ పరిమితిని కేంద్రం దాదాపు 17,000 కోట్లకు తగ్గించింది.